హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక శనారి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, అక్కడ సమస్యలు ఏంది, సమస్యలకు పరిష్కార మార్గాలు ఏంది, రాజకీయ పరిస్థితులు ఏంది, సమీకరణాలు ఏంది అన్నీ కూడా చూద్దాం. వీటితో పాటు ఇక్కడ స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు అవి కూడా చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. ఒకసారి పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా? కాదు పైసల్. ప్రాణాలు పోయినా పర్వాలేదు, కలెక్షన్లు తగ్గేదేలే. మన నాయకుల నోటి మాటలే జీవోలుగా మారుతున్నాయి, క్షణాల వ్యవధిలో రిలీజ్ అవుతున్నాయి. స్మగ్లర్ సినిమాలకు ప్రభుత్వాల మద్దతుతో పోలీస్ బందోబస్తా. ఎవరికి ఎన్ని ముడుపులు ముట్టాయో నీ రెమ్యునరేషన్ 300 కోట్లు, మహిళా ప్రాణం ఖరీదు 25 లక్షల. ఏంది మచ్చా ఇంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నావు? సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు జనాలను వెర్రి పుష్పాలను చేస్తున్నారు. ఎన్నికల్లో ఓట్లేసేందుకు తీరిక లేక ఎండలో నిలిచిన ఓపిక లేని జనం కొత్త సినిమాలు రిలీజ్ రోజే చూడాలన్న కోరికతో గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి ఎదురు చూడడం విడ్డూరంగా ఉంది. పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అభిమానం హద్దులు దాటుతోంది. రియల్ హీరోల కోసం అంగీలు చింపుకోవడం మానుకోండి. మీకో జీవితాన్ని ఇచ్చిన రియల్ హీరో మీ నాన్న కోసం ఆలోచించండి. వాస్తవం ఇది పెద్దపల్లి రాజనే చెప్పింది. మీ నాన్న కోసం ఆలోచించండి. ఎందుకంటే అసలు యాక్చువల్గా రియల్ హీరోలు ఏముంటుంది, రియల్ హీరో పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసుగాని, చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసుగాని, నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు, చెట్టుకైన విత్తు తరుణమున్నది తెలియలేదు నాకేమో. ఈత కొరకు నన్ను నీట నెట్టడమే తెలుసుగాని, ఈత కొరకు నన్ను నీట నెట్టడమే తెలుసుగాని, నా తెగువకు ఉగ్గు పాలు పడుతున్నది తెలియలేదు. అందుకని నాన్న చాలా గొప్పవాడు. తర్వాత నాన్న ఎట్లుంటుందంటే అంటే నాన్న ఒకవేళ ఏడవాలనుకుంటే, నాన్న కన్నీళ్ళు పెట్టుకోవాలనుకుంటే ఎక్కడో దూరాన పోయి చీకట్లో లేకపోతే వర్షం వస్తుంటే ఆ వర్షంలో కన్నీళ్ళు పెట్టుకుంటాడంట. ఎందుకంటే కన్నీళ్ళు కనిపించకుండా నాన్న అట్లా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అమ్మ ప్రేమ డైరెక్ట్గా మనకు కనిపిస్తుంది కానీ నాన్న ప్రేమ కనిపించదు. ఎందుకంటే నాన్న వెనుకుండి నీడలాగా ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. కాబట్టి నాన్నని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. నాన్న మన రియల్ హీరో. తర్వాత అమ్మ కూడా ఎప్పుడు కూడా అంటే ఎక్కడైనా కానీ సమాజంలో ఎక్కడైనా కానీ అంటే ఎవరో ఒకరిద్దరు మరి ఏమైనా ఉండొచ్చు కానీ ఎక్కడైనా కానీ అంటే ఎటువంటి స్వార్థం లేకుండా నిజంగా ప్రేమ అందించే వాళ్ళు మాత్రం తల్లిదండ్రులు మాత్రమే. మిగతా ప్రేమలన్నిటికీ ఒక లెక్క ఉంటుంది కానీ సినిమాలలో చూసి జర సంకలు గుద్దుకోకండి, మీ ఇంట్లో వాళ్ళని పట్టించుకోకండి. పుష్పాలు ఎర్రచందనం చేస్తారేమో అవార్డులు వస్తూ ఉంటాయి. ఇక్కడ మంచి సినిమాలు తీస్తే రివార్డులు రావు. ఎర్ర పుష్పాలు వెర్రి పుష్పాలను చేస్తున్నాయి. ఏం ఫోకస్ చూద్దాం ఒకసారి. ఏమైంది సారు? మళ్ళా కూడా రాలేదు. మరి రాడు. తెలంగాణ అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష నేత సమావేశాలు జరిగినప్పుడు డుమ్మా కొట్టడంతో ప్రజలు ఏమైంది సారు మళ్ళా రాలేదని అనుకోబట్టిది. అయితే ప్రతిసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు రండి, మీ సలహాలు సూచనలు ఇవ్వండి, ఓ ప్రతిపక్ష నేతగా మీ విలువ మీకు దక్కిస్తాం రండి సారు అని సర్కారు కోరిన ఆహ్వానాలు పంపినా ఇచ్చినా ఫామ్ హౌజులనే వండుకున్నాడు. కానీ పబ్లిక్ అంటే ఇక్కడ ప్రజల సమస్యలు పరిష్కరిస్తేందుకు, ప్రజల సమస్యలు చర్చిస్తేందుకు అసెంబ్లీకి వస్తలేడు ప్రతిపక్ష నాయకుడు మన కేసీఆర్ అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనాన్ని రాసిండు సకినాల సుధాకర్ పటేల్. ఇక కచేరికాడి ముచ్చట్లు చూద్దాం. నిండా ఏడాది కాలే ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చి అప్పుడేగా కేటీఆర్ మేము వస్తాం పీకుతాం గాంధీ భవన్ కు విగ్రహాలు పంపుతా అంటాడండి దుర్గేష్ కాక. అట్లా అల్లుడా ఏంది మామ ఇవాళ టీవీల ముందు కేటీఆర్ తెలంగాణ ప్రజల మాట ఇస్తున్నా అనేగా వినలేదు నువ్వు. అయితే అట్లా ఏం మాట ఇచ్చిండు అని చెప్పేసి ఇక ఈ కేటీఆర్ కథా కార్ఖానా డ్రామా గురించి ఒక ప్రత్యేకంగా ఇది ఒకటైతే నిన్న మంచిర్యాల జిల్లాలో తిన్మార్ మల్లన్న టీం పైన దాడి జరిగింది. ఆ దాడి కథ ఏంది, కార్ఖానా ఏంది, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ పైన ఎందుకు దాడి జరిగింది, భూ బాధితుడికి పక్షాన తిన్మార్ మల్లన్న టీం వెళ్తే ఆ పోలీస్ స్టేషన్ ముందే మరి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఎందుకు దాడి జరిగింది ఒకసారి ప్రయత్నిద్దాం. మల్లన్న జిల్లా టీం అధ్యక్షుడిపై దాడి, భూ బాధితుడికి మహేష్ వర్మ మద్దతు. లక్షపేటకు వెళ్లిన ఆయనపై కాంగ్రెస్ నాయకుల దాడి, పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయని ఎస్ఐ. మహేష్ వర్మపై చులకన వ్యాఖ్యలు. ఏది జరిగినా బాధితుడి పక్షమే అన్న మహేష్. మంచిర్యాల జిల్లా లక్షపేటలో తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మపై కొంతమంది దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే లక్షపేటకు చెందినటువంటి మాదంశెట్టి రామచందర్, మల్యాల విశ్వనాథంలు
ఇరువురు కలిసి లక్షత్పేటలో 10 సంవత్సరాల క్రితం స్థలాన్ని కొనుగోలు చేశారు. స్థలం కొనుగోలు చేసినప్పుడు మల్యాల విశ్వనాథం పేర పట్టా చేయించగా ఇప్పుడు మాదంశెట్టి రామచందర్ తన వాటాగా వచ్చినటువంటి భూమిని తనకు పట్టా చేయాలని మల్యాల విశ్వనాథన్ కోరాడు. అయితే రోజులు గడుస్తున్నా తనకు పట్టా చేయలేకపోవడంతో పాటు మల్యాల విశ్వనాథంపై గతంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదై ఉంది. అయితే ఎస్సీ ఎస్టీ కేసును కాంప్రమైజ్ చేపిస్తే భూమి పట్టా చేస్తానని మెలికపెట్టడంతో బాధితుడైనటువంటి మాదంశెట్టి రామచందర్ పెద్ద మనుషులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరాడు. అయితే పెద్ద మనుషులు తనకు న్యాయం చేయకపోవడంతో తీన్మార్ మల్లన టీంను సంప్రదించాడు. బాధితుడికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో తీన్మార్ మల్లన టీం జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ మల్యాల విశ్వనాథంతో మాట్లాడి బాధితుడికి వాటా భూమి పట్టా చేయాలని కోరాడు. ఈ క్రమంలో మంగళవారం రోజున మాట్లాడుకుందని రమ్మని పిలవడంతో మహేష్ వర్మ లక్షత్పేటకు వెళ్ళాడు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు అయినటువంటి అంకతి శ్రీనివాస్, అరికల చందులు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ నాయకుడు జగన్మోహన్ పేరును వాడుతూ మహేష్ వర్మపై దాడి చేశారు. లక్షత్పేట పోలీస్ స్టేషన్ దగ్గర తీన్మార్ మల్లన టీం జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన తనను ఎస్ఐ నీకు ఇక్కడ ఏం పని ఏదైనా ఉంటే జిల్లాలో చూసుకోవాలని చులకనగా మాట్లాడారని తెలిపారు. అంతేకాకుండా కేసు కూడా నమోదు చేయలేదని చెప్పిండు. అయితే ఇక్కడ ఇదేంది, ఇదంతా కథ ఏంది అసలు? వాస్తవంగా బాధితుడి తరఫున తీన్మార్ మల్లన్న టీం వెళ్ళింది. బాధితుడి తరఫున అంటే అతనికి ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది అతని పైన. ఎస్సీ ఎస్టీ కేసు తీసేస్తేనే నేను రిజిస్ట్రేషన్ చేస్తా అని వాళ్ళకు వీళ్ళకి సంబంధం లేదు. మరి ఎందుకు తీన్మార్ మల్లన్న టీం పైన దాడి జరుగుతుంది? వాళ్ళు కూడా ఆ కేసులు ఫైల్ చేసే ఆస్కారం అయితే ఉంటది. ఏది ఏమైనా తీన్మార్ మల్లన్న టీం భయపడదు అనేది మరొకసారి నిరూపించిండు మా మహేష్. ఆర్ కృష్ణయ్య నిర్ణయం బీసీ ఉద్యమానికి నష్టదాయకమే అని చెప్పేసి బీసీ వందనాలతో బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ అధ్యక్షుడు హిందూ బీసీ మహాసభ రాసిండు, ఒక వ్యాసం రాసిండు. ఒక వ్యక్తి లేదా సంస్థ ఏ అంశం హెడ్ మీద అయితే ప్రభుత్వాన్ని పరిష్కరించాలని కోరుతూ పోరాడుతున్నామో ఆ అంశానికి ప్రభుత్వం విరుద్ధంగా ఉండి ఆ అంశాన్ని పరిష్కరించినప్పుడు శత్రువుగా భావిస్తాం. ఆ శత్రువుతో కలవాలంటే అతడు పోరాడే అంశాన్ని, ఆ అంశానికి సంబంధించిన సమాజాన్ని బలిపెట్టడమే. అయితే ఇది ఎత్తుగడ కాదు, తొక్క కాదు. అయితే వక్ర మార్గంలో పోయినప్పుడు సక్రమ మార్గంలోకి నడిపించే శాస్త్రీయ విమర్శ తప్పనిసరి. విమర్శ లేకుండా పోరాటమే ఉండదు, అంతా అవకాశవాదమే ఉంటుంది. ఇక బీజేపీ పార్టీకి జన్మనిచ్చింది నడిపించేది మహారాష్ట్ర చిత్పవన్ బ్రాహ్మణ, తర్వాత గుజరాతీ బనియాలంట. అయితే కులగణన చేయొద్దు. ఒకవేళ కులగణన చేసినా బీసీల చట్టసభల్లో జనాభా దామాష వాటా ఇవ్వరు అని చెప్పేసి, అంటే ఇట్లా ఇవ్వనటువంటి భారతీయ జనతా పార్టీకి ఎందుకు వెళ్ళిండు ఆర్ కృష్ణయ్య అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం రాసిండు. రాజకీయ పార్టీల సభల పేరిట సభ స్థలానికి ఏమాయో సభ ప్రారంభానికి ఏమాయో సభ సదును చేస్తే ఏమాయో అంటే బాలుకత్తుల. ఇక మహిళా విగ్రహానికి పూజలు, మహిళలపై భరిత పూజల అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం రాసిండ్రు. ఎవరు? గంట సోమన్న. విగ్రహానికే పూజలు చేస్తారు మహిళలు. ఎంతకాలం ఉచిత పథకాలు ఇస్తారు, ఉపాధి కల్పించండి కేంద్రానికి సుప్రీంకోర్టు చురకలు. ఇక ఉమ్మడి చంద్రం చూడు ఒకసారి. గీ సంచి నిండా డబ్బులు తీసుకొని పోయి గీ జేబు నిండా సరుకు తెచ్చా లచ్చి అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఎన్ని పైసలు పెట్టినా కానీ వస్తువులు వస్తలేవట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. కబ్జాదారులపై చర్యలు తీసుకోండి. షాదీఖానా భూమి ఆక్రమణదారులతో ప్రాణహాని అని చెప్పేసి అధికారులు స్పందించాలి. కాంగ్రెస్ మైనార్టీ నాయకులు వినతి పత్రం ఇచ్చారట. యూత్ కాంగ్రెస్ నాయకులకు తీన్మార్ మల్లన్న టీం సభ్యుల సన్మానం ఎక్కడ? జన్నారంలో. గుండిలో చిరుతపులి సంచారం, భయాందోళనలో ప్రజలు ఉన్నారంటే అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచిస్తా ఉన్నారు. ఇక్కడ చిరుతపులి అంటే పులులు జాడ చెప్తేనేమో ఫారెస్ట్ ఆఫీసర్లు అంటే వీళ్ళు ఎవరైనా వేటగాళ్ళు పోయి ఆ పులిని చంపుతారని ఒక బాధ, ఒకవేళ పురులు వస్తున్నాయని చెప్పకపోతే ప్రజలు చచ్చిపోతారని ఇంకో బాధ. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది అక్కడ. నక్షత్ర హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి. యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సామా రూపేష్ రెడ్డి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ నాయక్ కు ఫిర్యాదు చేసిండు ఆదిలాబాద్ లో. ప్రాణాంతక కోనోకార్పస్ మొక్కలు తొలగింపు అని చెప్పేసి కోనోకార్పస్ మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఓడరెచ్చిండో ఈ లంగ కొడుకులు. నిజంగా దీనివల్ల ఏమైతుందంటే చిన్న పిల్లలకు ఉబ్బసం, అంటే ఇక్కడ పెద్దవాళ్ళకు కూడా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. ఈ గుండె సంబంధిత వ్యాధులు వచ్చేటువంటి చెట్లు పెట్టుకోవాలరా బాబు. ఇగో ఈ చెట్ల రోడ్ల మధ్యలో మొత్తం అవే చెట్లు పెట్టిండ్రు. ఏమనంటే ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్తుంది, ఆ ఎట్టి పరిస్థితుల్లో అది హరితవనాన్ని మనం తగ్గించొద్దు కాబట్టి
కాబట్టి, అంటే పచ్చదనాన్ని తగ్గించదు కాబట్టి ఈ చెట్లను నరకొద్దని అంటుంది. ఈ చెట్లను నరకుడు బాగానే ఉన్నది కానీ అసలు యాక్చువల్గా మరి ప్రజల ప్రాణాలతో సెలగాటమాడుతున్నటువంటి ఈ చెట్లను ఉంచడం ఎట్లా సమంజసమైంది? దీనిపైన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికి కూడా పెడుతున్నారు లంగా కొడుకులు మొత్తం ఈ చెట్లని. ఇక మార్పు పేరిట కాంగ్రెస్ మోసం, తెలంగాణ తల్లిని కూడా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ కొమరబేది ఆసిఫాబాద్ జిల్లా నుంచి. నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే మలి దశ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఇక గత పాలకులు చేసిన తప్పులే మీరు చేయకండి అని చెప్పేసి ఉద్యమకారుల సూచన. తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సులు టీటీడీపీలో అనుమతించండి. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ను కలిసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే. మద్నూరులో క్రీడా పోటీలు ప్రారంభమైనాయి. కామారెడ్డి జిల్లా మద్నూరు మండలంలో రోడ్డు ప్రమాదాలను నివారించాలి, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ చేస్తున్న వ్యాఖ్యలు. తెలంగాణ తల్లికి బీఆర్ఎస్ నేతల పాలాభిషేకం, ఇక రేవంత్ రెడ్డి సీఎం కావడం తెలంగాణ ప్రజల దురదృష్టం అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అంటుండు. నిజామాబాద్ ఇది కూడా భూమాత విగ్రహానికి పాలాభిషేకం. గుజరాత్ కు చెందిన భూదాత విగ్రహానికి పాలాభిషేకం. గుజరాత్ కు చెందిన దాత రామ్ ప్రసాద్ కు నివాళులర్పించిన మద్నూరు గ్రామస్తులు. నిజంగా భూమి ఇచ్చిన దాతకి దేనికోసం భూమి ఇచ్చిండు. జుక్కల్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు అధికారులు వీళ్ళందరూ కూడా ఉన్నదంట. సరిహద్దు ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో జూనియర్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి కోసం 10 ఎకరాలకు పైగా భూమి ఇచ్చినాడు. గ్రేట్ బోన్ మీరు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే చింతకుంట బొమ్మకల్లో అదనపు పోలింగ్ కేంద్రాలంట. అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ వెల్లడి వివిధ పార్టీల నేతలతో సమావేశమైంది. బీజేపీతో తెలంగాణ అభివృద్ధి భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ పెద్దపల్లి నుంచి. మనుషులపై నేటికి వివక్ష కొనసాగుతుంది, ప్రజాస్వామిక వాతావరణాన్ని ప్రోత్సహించాలి, ఇక హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు శంకర్. ఇక మదన్నకు ఘన నివాళి, మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడి మృతి బాధాకరం. టీపీసీసీ ఏసీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సంపత్ పెద్దపల్లి. ఇక అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు, కరీంనగర్లో బంగారం వెండి ఆభరణాలు టీవీ చోరీ చేసినట, దొంగతనం చేసిండు. బాధితుల ఫిర్యాదుతో కేసును ఛేదించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించినట కరీంనగర్లో. అసెంబ్లీ ముట్టడికి తరలిన ఆశా కార్యకర్తలు పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై ధర్నా తిమ్మాపూర్. ఉమ్మడి మెదక్ జిల్లా వారు చూసుకుంటే అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి, 5,500 రూపాయలు ఉన్న స్కాలర్షిప్ను 20,000కు పెంచాలి. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి భాష. మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన, స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, తమ ఆరోగ్య సమస్యలపై కూడా దృష్టి సారించాలి. ఎస్పీ చెన్నూరి రూపేష్. పండుగ సాయన్న పోరాటం మరవలేనిది, ఆయన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం. కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ చిట్కుల్లో ఘనంగా పండుగ సాయన్న వర్ధంతి వేడుకలు నిర్వహించినట. నీలం మధు ఆధ్వర్యంలో చిట్కుల్లో పండుగ సాయన్న నిజంగా ముదిరాజుల ఆత్మగౌరవానికి చెప్పుకోవచ్చు. సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలి, కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన సముద్రాల గ్రామస్తులు. పంచాయతీ ఎన్నికల్లో 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం, ఇక ఓటర్ జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ క్రాంతి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. అవినీతిలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, లెక్కలు తప్పుతున్న కార్పొరేషన్ ఆడిట్ విభాగం, అనవసర ఖర్చులకు బిల్లులు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు. ఇక కమిషన్ కమిట్మెంట్ లేనిదే ముందుకు సాగని ఫైల్ అంట. అయితే అవినీతి నిరోధక అధికారులు నిఘా పెట్టాలి డిమాండ్ చేస్తున్న ప్రజలు. నిఘా పెట్టాలని అనడంతో పాటు కమిషనర్ కు కమిట్మెంట్ కమిషన్ లేకపోతే నడవదు. ఇంకా టైటిల్ పెడితే ఇంకా పేలేదు. నిర్బంధ పాలనను ఆపాలి, ఆశా వర్కర్ల శాంతియుత పోరాటాన్ని అణిచివేయడం సరికాదు, మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తూ అరెస్టులు. బిఆర్టీయూ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య. ఇక నిజంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి. ఎట్టకేలకు ఆలయ భూముల సర్వే, ఇక కబ్జాలకు గురవుతున్న అని దేవాదాయ శాఖకు అనేక ఫిర్యాదులు వచ్చినాయి. కొందరుగు భూమిని సర్వే చేయిస్తున్న రెవెన్యూ అధికారులు, ధర్మకర్తల మండలి తర్వాత గ్రామస్తుల సమక్షంలో సర్వే చేస్తున్నట. ఇది నిజంగా దేవాలయ భూములను మాత్రం మరి మన రిపోర్టరే చాలా దృష్టి పెట్టి కథనాలు రాసి అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. నరేంద్ర గ్రేట్. ఇక బషీరాబాద్ లో అక్రమ నాపరాతి దందా, లక్షల్లో ప్రభుత్వ సొమ్ము సహా ఇష్టారాజ్యంగా అక్రమార్కుల వ్యాపారం పట్టించుకొని రెవెన్యూ అధికారులు ముడుపులు అందుతున్నాయి అంటున్న ప్రజలు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఊరుకునేది లేదు, చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పేసి చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య అంటున్నాడు. కృష్ణయ్య కొంచెం మంచి అమ్మారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు, కారకులను కఠినంగా శిక్షించాలి. అంబేద్కర్ సంఘం నాయకులు డిమాండ్. కీసర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే పేరు గొప్ప తీరు దిబ్బ, ఇక చెత్త కుప్పల కూకట్పల్లి రైతు బజార్. ఇటీవలే రైతు బజార్ నూతన కార్యవర్గం ఎన్నిక. పేరుకుపోయిన చెత్తతో దుర్గంధం వస్తుందంట. అవస్థలు పడుతున్న రైతులు
వాసన వస్తుందని రాయరాదు. ఇక చూడు వినియోగదారులు సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి. కుకట్పల్లిలో మంచిగా ఉన్నది మొత్తం స్వచ్ఛగా. రోడ్డు మీదే. ఇక మణికొండ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్. డిఈ దివ్యాజ్యోతి ఇంట్లో నోట్ల కట్టలపై విచారణ. కమిషనర్ ఏఈని ప్రశ్నించిన అధికారులు. దివ్యాజ్యోతి సంతకం చేసిన ఫైల్ తీసుకెళ్లిన ఏసీబీ అధికారులు. వీళ్ళ దగ్గర నిజంగా డిఈలకు ఏఈలకు కట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం కావట్లేదు. అర్థం కదా. పైసలు. యువత క్రీడా రంగంలో దేశానికి గుర్తింపు తేవాలి. మిస్టర్ ఇండియా పోటీలో 2వ స్థానం సాధించిన గణేష్ ని సత్కరించిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి. కన్నుల పండుగగా రాజేంద్ర నగర్ పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసిన మన్నా మినిస్ట్రీస్ కో ఫౌండర్ బిషప్ రేచల్ జ్యోతి అంట. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం దుర్మార్గం. మణికొండ బీఆర్ఎస్ అధ్యక్షుడు సీతారాం ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన చెప్పారు బనికొండలో. ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే. జిల్లా వ్యాప్తంగా 2,33,134 దరఖాస్తులు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. ఘనంగా తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన 89వ వర్ధంతి విప్లవ యోధుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటున్నారు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్. భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ అత్యంత కీలకం. ఎన్నికలపై విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు అవగాహన అవసరం. నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్. కొనసాగుతున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె. సంపూర్ణ మద్దతు ప్రకటించిన తెలంగాణ ఉపాధ్యాయ సంఘం. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. రాష్ట్ర అధ్యక్షుడు ఎం పర్వత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్న నాగర్ కర్నూలు నుంచి. అంబులెన్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అని చెప్పేసి కృష్ణా నుంచి. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. పోలింగ్ స్టేషన్లపై ఈ నెల 12 వరకు అభ్యంతరాల స్వీకరణ. జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఇక స్థానిక సంస్థల ఎన్నికల కోసం రూపొందించిన ముసాయిదా పరిశీలించినట. గిరిజన తాండాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో రోడ్లకు అత్యంత ప్రాధాన్యత. మిడగం పహాడ్ తాండా నుంచి కృష్ణా తాండాకు బీటీ రోడ్డు. 2 కోట్ల నిధులు కేటాయించిన మంత్రి ఉత్తమ్. ధన్యవాదాలు తెలిపిన గిరిజనులు. గృహ కార్మికులకు సమగ్ర చట్టాలు అమలు చేయాలి. ఇక యూనియన్ జిల్లా కోఆర్డినేటర్ కాసా అనసూర్య ఘనంగా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. సూర్యాపేట నుంచి డిసెంబర్లోనే ఇందిరామ్మ ఇండ్ల లబ్ధిదారులను గుర్తిస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి. అసలు ఇందిరామ్మ ఇల్లు ఒక్కటి కూడా కట్టలేదు కదా. తిప్పర్తి మండల కేంద్రంలో జూనియర్ కళాశాల స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇట్లా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. శబ్ద కాలుష్యంకు పాల్పడితే కఠిన చర్యలు. తొలగించిన ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను ధ్వంసం చేసిండ్రు. ఇక వాహనాలకు సైలెన్సర్లు మారిస్తే క్రిమినల్ చర్యలు. వరంగల్ కమిషనరేట్ పరిధి చెప్తున్నారు తప్ప క్రిమినల్ చర్యలు తీసుకొని లోపలే వాడేస్తే ఇంకోటి పెట్టాడు. బుయ్య అనుకుంటే మొత్తం పబ్లిక్ ని భయపెడతారు ఈ లంగలు. ములుగు జిల్లాలో పులి సంచారం. పులి అడుగులను గుర్తిస్తున్న అటవీ శాఖ అధికారులు ఏటూరు నాగారం. ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న వార్షికోత్సవ వేడుకలు. ఊరూరా పాపన్న విగ్రహాల ఏర్పాటు చేయాలి. గీత కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పి చేర్యాల సమీకృత భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి. సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట్ మావో చేర్యాల. ఇక సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన పరకాల మున్సిపల్ చైర్మన్ అంట పరకాల దగ్గర. సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె జనగామ నుంచి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే బ్యాంకులో అప్పు ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలి. అయితే తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు సంఘాలు ధర్నా చేస్తారు. కూడా చేయరు బ్యాంకులు చేయరు. ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాలు. రాజకీయ నేతలతో సమావేశం. వివరాలు ప్రకటించిన డిపిఓ చంద్రమౌళి కొత్తగూడెం. నకిలీ బంగారంతో బ్యాంకుకు టోకరా వేసినట. ఆన్లైన్ వేలంలో ఇతరులకు విక్రయించిన ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది, కొనుగోలుదారులను మోసగించిన బ్యాంకర్లు. అబ్బో ఇట్లా కూడా ఉందంట. ఇక పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు, నిందితుల పట్టివేత, బ్యాంకర్ల పాత్రపై పోలీసులు విచారణ చేస్తున్నట. బ్యాంకులు కూడా దొంగలైతే ఊరికి నమ్మాలి ఆయన. సీఎం కప్ క్రీడోత్సవాలు ప్రారంభం. మండల స్థాయి క్రీడలు, జాతీయ అంతర్జాతీయ క్రీడా వేదికలకు పునాదులు. నెలకొండపల్లిలో ఎంపీడీఓ ఎర్రయ్య. ఎవరైతే అధికారంలోకి వస్తే వాళ్ళ పేరు రావాలి, నా పేరే ఉండాలని కోరుకుంటారు. ప్రజల కోసం మీరు పనిచేయండి, ఆటోమేటిక్గా పేరు అద్దన్న పేరు వస్తుంది. సీఎం కప్పు, మంత్రి కప్పు. తెలంగాణ అమరవీరులు ఎంతో మంది ఉన్నారు. కాళోజీ లాంటి గొప్ప మేధావులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ పేర్ల మీద పెడితే తప్పేముందన్న. యాసంగి పంటకు సాగునీరు విడుదల చేయాలి. ఇక డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు. స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. స్పోర్ట్స్ 2 కలిపి కొట్టినట్టు. 3వ టెస్ట్ కు బూమ్రా అవుట్. భారత్ కు పెద్ద ఎదురు దెబ్బే. ఇక చిల్ బ్రో
కేరింతలు కొట్టిస్తున్న కేతికా శర్మ అని చెప్పేసి మంచిగా ఉంది. అచ్చా ఇట్లా ఆఫ్ రాసిన బట్టలు చిన్న చిన్న బాక్సింగ్ డే టెస్ట్ టికెట్లకు మస్తు డిమాండ్. ఆసీస్ వర్సెస్ భారత్ మధ్య 4వ వన్డే. చరిత్ర సృష్టించిన నీలం డబుల్ సెంచరీ చేసిన పిన్న వయస్కురాలిగా రికార్డు 137 బంతుల్లోనే నాట్అవుట్ గా 202 పరుగులు చేసిందంట. ఇక చాలా కోహ్లీ తప్పుకో కోహ్లీ అని చెప్పేసి నువ్వు ఫామ్ కోల్పోయి 5 ఏళ్ళు. వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ అండీ రాబర్ట్స్ అంటున్నాడు. ఇక 202 రన్లు కొట్టిందండి. బాబా ఇటు దీన్ని వేసిండ్లు, ఇటు దీన్ని వేసిండ్లు. ఓకే ఓకే. కేరింతలు కొట్టిస్తున్న కేతికా శర్మ కేరింతలు బాగానే కొట్టిస్తున్నట్టుంది. జక్కన్న చెక్కుడు షురు ఎక్కడ చెక్కిండు? జక్కన్న అంటే శిల్పి అనమాట. చెక్కుడు జక్కన్న అంటే ఈ జక్కన్న అనుకుంటున్నా. జక్కన్న ఈయన కూడా అంటే సినిమాలలో చెక్తాడు ఈయన. అచ్చా సినిమాలలో ఇలా చెక్తాడా? ఏంది మేక గొంతు అన్నారు, ఇప్పుడేమో 2541 కోట్లతో టాప్ సింగర్ అయినంట. అమ్మా గొంతే పనికిరానట. ఎవరిమే? ప్రపంచ సంగీత ప్రియులను ఉర్రూతలూగించే గొంతు షకీరాది. అయితే స్కూల్ స్టేజిపై ఆమె గొంతు మేకలా ఉందంటూ అవహేళనకు గురయ్యారు. షకీరా ఇప్పుడు 2541 కోట్ల సంపాదనతో టాప్ ప్లేస్ లో ఉంది. వణికిపోతున్న నాగ చైతన్య ఆమె పేరు చెప్తేనే టెన్షన్ మొదలైందంట. ఎందుకట్లా? టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్యకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. అయితే ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోయిన్లతో చైతన్య నటించగా స్టార్ హీరోయిన్ సాయి పల్లవితో యాక్ట్ చేయాలన్నా డాన్స్ చేయాలన్నా తనకు టెన్షన్ వచ్చేస్తుందని చెప్పేసి ఎక్కువగా ఆమె రియాక్ట్ అవుతా ఉంటది. మంచి యాక్టింగ్ చేస్తుంది కాబట్టి జక్కుడు ఎందుకని ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నాం. క్యూనియస్ నేను మీ మేనం శ్యామ్ విత్ సిద్ధగోని సుదర్శన్, కెమెరామెన్ భరత్.